శ్రీరామ జయ రామ జయ జయ రామ. రెండవ శ్లోకం లలితా సహస్రనామంలో రెండవ శ్లోకానికి వెళ్దాం. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. చిదగ్ని నుంచి ఉద్భవించినటువంటి దేవత ఉద్భవించినప్పుడు అగ్నిస్వరూపంలోనే ఉన్నది. ఒక ఆకారం అంటూ లేదు. దేవతలకి ఒక రూపం అంటూ ఉండదు. వాళ్ళు సాధించవలసిన కార్యక్రమాన్ని బట్టి కావలసిన రూపాన్ని స్వీకరిస్తూ ఉంటారు. ఇలా అగ్ని నుంచి ఉద్భవించినటువంటి దేవత ఎలా ఉందిట? తేజోవంతంగా ఉంది. ఎంత తేజస్సుగా ఉన్నది? ఉద్యద్భాను సహస్రాభ. ఉదయించే సూర్యుడు ఎర్రని రంగులో ఉంటాడు కదా, అటువంటి సూర్యులు 1000 మంది సూర్యులు ఒక్కసారి, 1000 మంది అంటే అనేక మంది సూర్యులు ఒక్కసారి ఉద్భవిస్తే ఎంత ఎర్రని కాంతి ఉంటుందో అంత కాంతితో నిండిపోయింది. ఇలా ఉన్నటువంటి ఆ పరదేవత ఒక రూపాన్ని తీసుకుంది. ఏ రూపాన్ని తీసుకుంది? చతుర్బాహు సమన్విత. 4 చేతులతో ఉందిట, 4 బాహువులతో ఉన్నది ఈ దేవత. ఈ 4 బాహువులు, ఇది విగ్రహతత్వశాస్త్రం అంటారు, ఇకనోగ్రఫీ. ఈ విగ్రహతత్వశాస్త్రం ఏం చెప్తుందంటే, ఆ దేవతకి ఉన్నటువంటి శిరస్సులు ఎన్నున్నాయి, భుజాలు ఎన్నున్నాయి, ఆ భుజాలలో ఆ చేతులలో ఉన్నటువంటి ఆయుధాలు ఏమిటి, దాన్ని బట్టి ఆ దేవతని ఎలా ఉపాసించాలో నిర్ణయించేసి చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి దేవత ఎలా ఉంది? చతుర్బాహు సమన్విత, 4 చేతులతో ఉద్భవించింది. ఏదైనా ఒక దేవతకి 4 భుజాలు ఉన్నాయి అంటే ఆవిడ యొక్క, ఆ దేవత యొక్క కార్యరూపం నలుదిక్కులకి విస్తరించింది అని అర్థం. అలాగే 8 భుజాలు ఉన్నాయంటే 4 దిక్కులు 4 మూలల్లో కూడా విస్తరించింది అని అర్థం. 10 భుజాలు ఉన్నాయంటే 8 దిక్కులు ఊర్ధ్వం అధోముఖానికి కూడా విస్తరించిందని. అలా భుజాల సంఖ్యను బట్టి ఆ దేవత యొక్క శక్తి ఎంత ఉన్నది, ఎన్ని దిశలకు వ్యాపించి ఉన్నది అని చెప్పటం జరుగుతుందన్నమాట. ఇలా వచ్చినటువంటి ఈ దేవత, ఈ రూపాన్ని, చతుర్బాహులతో ఉన్నటువంటి రూపాన్ని తీసుకున్నటువంటి దేవత ఆయుధాలు ఏమున్నాయట? రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. రాగం అంటే అటాచ్మెంట్. మనందరికీ కూడా మనకి అటాచ్మెంట్ ఉంటుంది. ఆ అటాచ్మెంట్ వల్ల నా పిల్లలు, నా కుటుంబం అంటూ మనం తాపత్రయపడుతూ ఉంటాం. అటువంటి పరదేవతకి కూడా అటాచ్మెంట్ ఉంటుంది. తను సృష్టించిన సృష్టి కదా. కానీ ఆవిడికి మనకి ఎక్కడ తేడా వస్తుందంటే, మనం ఆ అటాచ్మెంట్తో మనం కలిసిపోతున్నాం, పూర్తిగా మమైక్యం అయిపోతున్నాం. ఆవిడేం చేసింది? ఈ రాగమును అంతటిని కూడా, అటాచ్మెంట్ అంతటిని కూడా చేతిలో ఒక పాశంలాగా పట్టుకుంది. రాగం ఉన్నది కానీ దానికి సంబంధం లేకుండా తన చేత్తో పట్టుకున్నది. అలాగే క్రోధాకారాంకుశోజల, క్రోధాన్నంతటి కూడా ఒక అంకుశంగా చేసి చేత్తో పట్టుకుంది. ఇక్కడ చూడండి విశేషం. రాగము వద్దనల, క్రోధము వద్దనల. దేవత కనుక అయినట్టయితే రాగం ఉండకూడదుగా, అసలు క్రోధము ఉండకూడదుగా అని మనం అనుకుంటాం. కానీ రాగము ఉన్నది, క్రోధము ఉన్నది. కానీ అవి ఎలా ఉన్నాయి? తన చేతుల్లో ఉన్నాయి, తన ఆధీనంలో ఉన్నాయి. ఎవరైతే ఇలా రాగము క్రోధాన్ని కూడా తన చెప్పు చేతల్లో ఉంచుకుంటారో, తన కంట్రోల్లో ఉంచుకుంటాడో, వాడు దైవ స్వరూపుడవుతాడు. అది ఎలా సాధ్యమవుతుంది? మొదటి వాక్యం, మళ్ళీ మొదటి వాక్యానికి వెళ్ళండి. అంతర్ముఖ సమారాధ్య. అంత మన లోపలికి మనం చూసుకోవడం అంటే, మన శ్వాస మీద మనం ధ్యాస పెట్టి గమనిస్తూ ఉంటే రాగము క్రోధము మన చెప్పు చేతల్లోకి వస్తుంది. అప్పుడు వాటితో మనకి బాధ ఉండదు.
ఇది రెండవ శ్లోకం చెప్తూ ఉంది. మనకేం సూచిస్తోందన్నమాట, రాగాన్ని క్రోధాన్ని కూడా మన చెప్పు చేతల్లో మనం ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నట్టయితే మనం కూడా దైవ స్వరూపలం అవుతాము అని చెప్పుతున్నటువంటి రహస్య నామం ఇది. శ్రీరామ జయ రామ జయ జయ రామ.